నితులకు వేదికను అలంకరించిన అతిథులకు వందనం, శుభాభివందనం. ఈరోజు నాన్నగారి 102వ జన్మదిన జయంతి జరుపుకుంటున్నాం. ఇది పండుగ. ఎందువల్లంటే ఈ రోజున ఆ అవతార పురుషుడు జన్మించిన రోజు. ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో ఆయనకి కొడుకుగా పుట్టాను. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పేద కుటుంబంలోంచి, పేద రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఆయన కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవతరించారు. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, కృషితో నాస్తి దుర్భిక్షం. ఆయన చిత్రసీమలో ఉండగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు ఆయన. అలాగే చిత్రరంగంలో ఉంటూ సమాజ సేవ చేశారు. చిత్రసీమలో ఉంటూ ఆయన 1965లో ఇండియా పాకిస్తాన్కి జరిగిన యుద్ధం అప్పుడు ఆయన మన జవాన్లు కోసం ఆయన జోలి పట్టారు. ఆయన మొత్తం యావత్ తెలుగు ఇండస్ట్రీని, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆయనతో పాటు తీసుకెళ్ళి ఊరూరా తిరిగి ఆ రోజున 8 లక్షల రూపాయలు మన ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇవ్వటం జరిగింది. అలాగే రాయలసీమ కరువు కోసం కూడా ఆయన నిధి సేకరించారు. అలాగే దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీని బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఊరూరా తిరిగి నిధులు సేకరించి ప్రజల్ని ఆదుకున్నారు. ఆయనకి సమాజ సేవ అంటే మహా ఇష్టం. అలాగే ఆయన రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు ఆయన. ఆసిలో ఆడవాళ్లకు సమాన హక్కు, వాళ్లకు విశ్వవిద్యాలయం, పటేల్ పటవారి సంస్థను సమూలంగా నిర్మూలించారు ఆయన. మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే రైతులను ఆదుకున్నారు. 50 రూపాయలకే ఉచిత కరెంట్ ఇచ్చారు ఆయన. ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులన్నిటికీ ఆయన ఆద్యుడు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు మిగతా ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి. ఈ రోజున ఆయన జన్మదినం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వేడుకగా ప్రకటించింది. ప్రతి శాఖ ఈ రోజున అధికార వేడుకగా జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్తో పాటు ఆయన పేరు మీద కూడా ఎన్టీఆర్ అవార్డు ఇవ్వదలిచింది. ఈ రెండు ప్రభుత్వాలకి మా నందమూరి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇక్కడ అవార్డు గ్రహీతలకు మీ అందరికీ నా ధన్యవాదాలు. జై ఎన్టీఆర్, జై హింద్. నిర్వహించిన భువన గారికి, వారి తండ్రి గారి ఆశయాలను ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నా ధన్యవాదాలు. Hello, I am very proud of Bhavna. She has done a wonderful job today. I am very happy. That's all. 102వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న నట మానవ గజమహారాజు శ్రీ నందమూరి తారక రామారావు గారి సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎన్టీ రామారావు గారు, ఆ పేరంటేనే ఒక రకమైన గర్వం, గౌరవం అన్నీ క్రియేట్ చేసిన మానవ మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. రామారావు గారి గురించి నాకు తెలిసి 2 మాటలు చెప్తాను. మా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు తలనీలాలు వెంకటేశ్వర స్వామికి అర్పించి మద్రాసు వెళ్ళి రామారావు గారిని చూస్తేనే ఆ పుణ్యయాత్ర సమాప్తి అయ్యేది. వెనక మద్రాసు వెళ్ళటం అంటే రామారావు గారిని చూడకుండా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి పేరు సంపాదించారు తెలుగు వాళ్ళ తరపున. మద్రాసులో తెలుగు వాళ్ళ గౌరవం నిలబెట్టారు రామారావు గారు. నటుడు గారే కాదు, వ్యక్తిగా కూడా ఎంతో అత్యున్నత గౌరవం కల ఒక మానవ మహానుభావుడు ఆయన. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన 9 నెలలకే ఆయన పార్టీ ఎంత మెజార్టీతో గెలిపించారో మనందరికీ తెలుసు. తెలంగాణలో ఆంధ్ర రాయలసీమ కన్నా కూడా తెలంగాణలో హైయెస్ట్ మెజారిటీ. అక్కడ 95 వస్తే ఇక్కడ 100% మెజారిటీ రామారావు గారికి. అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అయినందుకు గర్వపడుతూ, వెనక మన నార్త్ వెళ్తే మీ అందరూ తెలుసు, చాలా కాలం క్రితం 30-40 ఇయర్స్ క్రితం మన అందరినీ మద్రాసి అనేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన తెలుగు వాళ్ళు రామారావు గారి వల్లనే ఇండియానే కాదు ప్రపంచం అంతా ఒక రికగ్నిషన్ రామారావు గారి వల్ల వచ్చింది. ఎందుచేత వచ్చిందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము మాది టిమ్మర్ బిజినెస్ తెనాలిలో ఉండేవాళ్ళం. అస్సాం గౌహతిలో, అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని కాదు, తెనాలిలో ఉండేవాడిని. అస్సాం గౌహతి వెళ్ళి టిమ్మర్ తెచ్చుకుంటుంటే వాళ్ళు ఆ రోజుల్లో మీరు మద్రాసి అనేవాళ్ళు 1980s ముందు. ఆ తర్వాత ఒకసారి రామారావు గారు వచ్చే విమానం ఎక్కి ఆయన వచ్చే ఫ్లైట్లోనే మేము గౌహతి వెళ్ళటం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ని సిఆర్పి మిలిటరీ వల్ల కాలేదు, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయటం. ఒక తెలుగు ప్రజలు గౌహతి వస్తే, అదే టైంలో ఇందిరాగాంధీ వస్తే ప్రఫుల్ల కుమార్ మహంతి ఆయన ఫస్ట్ టైం అస్సాం గణ పరిషత్తుని పెట్టారు. ఆయన రామారావు గారిని హైదరాబాద్ వచ్చి ఇన్వైట్ చేశారు నాకు సపోర్ట్ చేయమని. రామారావు గారు అస్సాం వెళ్ళారు. ఆయన వస్తే వాళ్ళ చరిత్రలో, అస్సాం రాజకీయ చరిత్రలో అంతమంది జనాన్ని వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు. మన తెలుగు వాళ్ళే కాదు, ఆ మద్రాసే కాదు, హైదరాబాద్ కాదు, ఈవెన్ అస్సాం గౌహతిలో కూడా ఒక తెలుగువాడు వస్తే ఇంత జనం రావటం ఏందనేది, ఒక తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంది, ఒక ఆంధ్ర ఒకటి అంది, తెలుగు ప్రజలు ఉన్నారని చెప్పి రామారావు గారి వల్లనే ఆ పేరు మనకు వచ్చింది. దీనన్నిటికీ కారణం ఆ మహానుభావుడు పుట్టిన నక్షత్రం. మన తెలుగు వాళ్ళు అయినందుకు ప్రతి ఒక్కళ్ళు గర్వపడుతూ, ఒక ఏనుగు ఉన్నా లేకపోయినా దాని విలువ ఎక్కడికి పోదు. మన రామారావు గారు ఉన్నా లేకపోయినా రోజు రోజుకి కొన్ని వేల రెట్లు పెరుగుద్ది ఆయన ఆయుష్. ఆయన ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉన్నట్టు మన అందరికి అనిపిస్తుంది. నాకైతే ఇంకాసేపట్లో రామారావు ఇక్కడికి వస్తారే అనే ఒక ఫీలింగ్ ఎందుకో. అంచేత మీ అందరికి కూడా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీరు అందరు ఇక్కడికి వస్తే మన ఇంట్లో మన ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది, కానీ రామారావు గారు ఎవరో అని లేదు. ఆయన మన సొంత మనిషిగా మన గుండెల్లో ఎప్పుడు ఉంటారు, ఉండాలి. ఆయన ఆశీర్వాదం మనందరికి కావాలి. చరిత్ర ఉన్నంత వరకు రామారావు గారు ఇట్లానే నిలిచిపోతారు. ఆయన రోజు రోజుకి సంవత్సరం ఇంకా బలపడుతూ ఈ సృష్టి ఉన్నంతవరకు ఆయన బ్రతికే ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు, నమస్కారం. పుణ్య దంపతులు ఆయన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి
మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన మా మిత్రులు, ఆప్తులు, బంధువులు, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అండ్ పురస్కారాలు అందుకోబోయే ప్రతి గ్రహీతలకు ఇక్కడ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు 102 జన్మదినం కావడం సందర్భంగా ఇవాళ మనం జరుపుకుంటున్న మన ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్, కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ఇవాళ మన బ్రేవ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కి అంకితం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ సుపీరియర్ టు హెవెన్. ఇవాళ ఇక్కడ మన భారతదేశం సురక్షితంగా ఉండాలని, ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని మన బ్రేవ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మన భద్రతకి ఎంతో తాపత్రయం పడుతూ కాపాడుతూ వస్తున్నారు. మన ఆపరేషన్ సింధూర్లో భారతదేశ ఒడిలో ఒదిగిపోయిన మన జవాన్లు ఎప్పటికీ మన గుండెల్లో అమర్జ్యోతిగా నిలిచిపోయారు. రణభూమికి వెళ్ళి పోరాటం చేసి మళ్ళీ తిరిగి వస్తారో తెలీదు, మళ్ళీ చూస్తామో లేదో తెలీదు. అయినా సరే ధైర్యంగా భారతదేశం కోసం, మన కుటుంబాల కోసం, మన భావి తరాల కోసం తాను కన్న బిడ్డని ఒక ఖడ్గంగా తయారు చేసి భారతదేశానికి అంకితం చేస్తానికి కూడా రెడీ అయిన మదర్స్కి నా జేజేలు పలుకుతున్నాను. వాళ్ళకి ఎంత ఇచ్చినా మన రుణం తీర్చుకోలేము. I request everybody to please stand. We shall pay respect and salute our Indian Army Forces. A salute for the Indian Army. Jai Hind. A salute for the Indian Navy Force. Jai Hind. A salute for the Indian Air Force. Jai Hind. Thank you.